హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటో పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికి నేను 1 kg టమాటోలు తీసుకుంటున్నాను. టమాటోలు మరీ రెడ్గా ఉండొద్దు, మరీ కచ్చిగా ఉండొద్దండి, మధ్యస్థంగా ఉండాలి. వాటిని ఫస్ట్ మనం మంచిగా కడుక్కొని ఒక క్లాత్తోని వాటర్ మొత్తం పోయేలాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మరి పండు మక్కిన ఉంటే కట్ చేసుకోవడానికి రాదు. చూడండి, ఇలా నీడలో ఆరబెట్టుకోవాలి వాటర్ తుడిచేసుకున్న తర్వాత. ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. పైన టాప్ హెడ్ అనేది తీసేయాలి. తీసేసి నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా చిప్స్ లాగా ఇలా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. కొంచెం మందంగానే కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన దానికంటే మందంగా చేసుకున్న బెస్ట్, ఎందుకంటే నేను కట్ చేసినవి కూడా కొన్ని ప్లేట్కి స్టిక్ అయిపోయాయి. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్ తీసుకొని, ప్లేట్ కానీ తాంబూలం కానీ తీసుకొని నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక పల్చని బట్ట పెట్టేసి ఎండలో ఒక 2-3 రోజులు మనం ఎండబెట్టుకోవాలి. 2-3 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత నేను చూపించాను కదా, చూడండి ఇలా అయ్యాయి. 1 kg టమాటోస్ ఇంత అయ్యాయండి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ జార్లో పౌడర్ పట్టుకోవడమే. చూడండి, సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇలాగే అతుక్కుపోయాయి. ఎంత తీయడానికి ట్రై చేసినా రావడం లేదు, అందుకే కాస్త మందంగానే కట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, టమాటోలు 1 kg టమాటోలు ఇంతే అయ్యాయండి. దీన్ని మిక్సీ పట్టుకుంటే ఈ కొంచెమే వచ్చింది, కానీ స్మెల్ మాత్రం చాలా బాగుంది. దీన్ని మనము టమాటో చారు కానీ మనం టమాటో రెసిపీస్ వాడినప్పుడు యూస్ చేసుకోవచ్చు. పుల్ల పుల్ల కమ్మకమ్మగా వస్తుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. Thank you. We will meet in the next video. Bye.